ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 25వ తేదీ బుధవారం రోజున ఈ భూమి మీద ఏది కూడా కారణం లేకుండా జరగదు కదండి. సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడే, కాలభైరవుడే మిమ్మల్ని ఇక్కడి దాకా నడిపించాడు. ఎందుకంటే మీ యొక్క జీవితాన్ని మార్చి ఒక రహస్యం ఇప్పుడు బయటకు రాబోతుంది. మరి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించని మలుపు అనేది తిరగబోతుంది. మీకు జరిగేటువంటి విషయం మీ యొక్క భవిష్యత్తును ఏ విధంగా నిర్ణయిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇంగ్లీష్ అక్షరం ఆర్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్కిప్ చేయకుండా, ఎందుకంటే రేపటి రోజున ఆ ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది తెలిస్తే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క కర్మ ఫలితాలు ఎలా మారబోతున్నాయో, మీ యొక్క దశ అనేది ఎలా తిరగబోతుందో ఈరోజు మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుందండి. కాబట్టి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు. కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే మీకు వితిన్ 24 అవర్స్లో లభిస్తుందండి. గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకమైనటువంటి గురుగారు అంటే ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నం చూడండి. మీకు ఉన్నటువంటి సమస్యల వలయం నుండి మీరు కూడా ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశిచక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలి అంటేనండి, వీరికి ఎంత మంచి మనసు అంటే వీరిది బహుశా ఏ యొక్క రాశి వారికి కూడా ఉండదేమో. వీరికి కలిగినటువంటి మనస్తత్వం కానీ, ఈ యొక్క రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే కనుక ఎప్పుడు కూడా న్యాయం వైపు నిలబడుతూ ఉంటారు. అందరూ బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు. అందరిలో నేను ఉండాలి అనుకుంటూ ఉంటారు. మీ కడుపు మార్చుకొని అయినా సరే ఎదుటి వారికి ఆకలి తీర్చేటువంటి వ్యక్తులనే చెప్పుకోవాలి. వీళ్ళు నా వాళ్ళు అనేసి మీ యొక్క సమయాన్ని, డబ్బును, ప్రేమను దారబోస్తూ ఉంటారు. కానీ చివరికి మీకు మిగిలింది ఏమిటి? అవమానాలు, అపార్థాలు, మోసాలు. అవునా? మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ యొక్క జీవితాన్ని త్యాగం చేశారో వారి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. మీ యొక్క అవసరం తీరాక మిమ్మల్ని పక్కన పెట్టేశారు. ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చొని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నేను ఎవరిని కూడా ఇటువంటి ద్రోహము అనేది చేయలేదు కదా, అయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, మీరు కుమిలి ఏడ్చినటువంటి రాత్రులు ఎన్నో ఉన్నాయని చెప్పాలండి. డబ్బు అనేది చేతికి అందుతుంది అనేటువంటి సమయంలోనే ఏదో ఒక అడ్డంకి, చేతికి వచ్చినటువంటి అవకాశం జారిపోవడం, ఇంట్లో మనశ్శాంతి కరువవడం, ఇటువంటివి అన్నీ కూడా మీకు గడిచినటువంటి కొన్ని నెలలుగా అనుభవిస్తున్న నరకం. నా మాట నిజమే అయితే మీ యొక్క పరిస్థితి ఎదురయ్యేటువంటి అంటే మీకు ఏదైనా మనసులో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని అనుకుంటే మాత్రం అవును అనే మనసులో అయినా ఒక మాట అనుకోండి. ఇక అదేవిధంగా మీ యొక్క రాశివారు కానివ్వండి, లేదంటే అప్పుడే మీకు ఒక దైవక శక్తితో మీకు ఒక బలమైనటువంటి కనెక్షన్ అనేది ఏర్పడుతుందన్నమాట. అప్పుడు అసలు ఈ యొక్క విషయానికి వద్దాము. ఈ యొక్క విషయం అయితే చాలా మందికి కూడా తెలియదండి. ఈ యొక్క రాశివారు రాశిచక్రంలో ఇప్పుడు గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి స్థితికి చేరుకోబోతున్నాయి. ఈ యొక్క రాశివారికి అధిపతి అయినటువంటి రాశి అధిపతి మీరు ఎప్పుడు కూడా లగ్జరీగా సంతోషాన్ని ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. కానీ రాహువు, కేతువు ప్రభావం వల్ల ఎన్నాళ్ళు కూడా మీ యొక్క దారికి అడ్డుపడుతూ ఉంటున్నాయండి. అయితే మీ యొక్క నిరీక్షణకు తెరపడేటువంటి సమయం ఆసన్నమైందనే చెప్పాలి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ఈ యొక్క అద్భుతము అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా ఊహించినటువంటి మలుపుని తిప్పబోతుందన్నమాట. అయితే రేపటి రోజున జరిగేటువంటి ఈ యొక్క విషయం మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఈ ఆరైనటువంటి లెటర్తో మొదలైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఈ యొక్క వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే రేపటి రోజున మీ మధ్యలో అంటే ఆ ఆరనటువంటి వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది తెలిస్తే మీరైతే ఖచ్చితంగా షాక్ గురవక తప్పదు. అయితే ఈ వ్యక్తి ద్వారా మీ యొక్క కర్మఫలము అనేది ఎలా మారిపోతుందో, మీ యొక్క దశ అనేది ఏ విధంగా తిరుగుతుందో ఈరోజు మీకైతే వివరంగా తెలియజేయడం జరుగుతుందండి. అసలు ఈ రేపటి రోజున ఈ ఆరనటువంటి వ్యక్తి ద్వారా మీకు ఏం జరగబోతుంది, ఈ వ్యక్తి మీకు లాభం చేస్తాడా లేదంటే నష్టం చేస్తాడా, ఒకవేళ ఆ వ్యక్తి మీకు శత్రువు అయితే ఏంటి,
ఎట్టి పరిస్థితుల్లో కూడా గుండె అనేది నిర్భరంగా పెట్టుకోండి. ఎందుకంటే నిజం తెలిస్తే మీరైతే కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయన్నమాట. ఈ 6 అనేటువంటి వ్యక్తి మీ యొక్క జీవితానికి ఒక క్యాటలిస్ట్ లాగా మారిపోబోతున్నాడు అంట. అంటే మీరు అంటే అయిపోయినటువంటి పనులు, ఆగిపోయినటువంటి పనులు మీరు మళ్ళీ కూడా మొదలు పెట్టడానికి అయితే ప్రయత్నిస్తారు. ఈ వ్యక్తి ద్వారా మీకు ప్రధానంగా 3 గొప్ప మార్పులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మొదటి మార్పు ఆర్థిక యుగం. ఇన్నాళ్ళుగా ఆగిపోయినటువంటి డబ్బు అనేది, లేదంటే మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న గొప్ప అవకాశం అనేది ఈ 6 అనేటువంటి పేరున్న వ్యక్తి ద్వారా మీకు దక్కబోతుంది. ఈ వ్యక్తి మీకు నేరుగా అప్పు తీర్చవచ్చు, లేదంటే మీకు కాంట్రాక్ట్గా ఇప్పించవచ్చు, లేదంటే ఉద్యోగంలో ఒక మంచి రికమెండేషన్ చేయవచ్చు. వ్యాపారంలో నష్టపోయినటువంటి అప్పులు ఓబిలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఈ 6 అనేటువంటి వ్యక్తి ద్వారా దేవుడిలా మీకు సహాయం చేయబోతున్నాడు. మీ యొక్క ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చిన ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నాడు. ఇక రెండవ మార్పు పాత రహస్యం వెలుగులోకి రావడం. శత్రునాశనం. మీ యొక్క జీవితంలో ఎవరి వల్ల అయితే మీరు నిందలు పడ్డారో, ఎవరివైతే మీ వెనుక గోతులు తవ్వారో వారి బండారం ఈ రేపటి రోజున బయటపడబోతుంది. అది కూడా ఎలా అంటే ఈ 6 అనేటువంటి వ్యక్తి ద్వారా ఒక రహస్యం మీకు, లేదంటే మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి వారికి తెలుస్తుంది. మీ యొక్క నిజాయితీ అందరికీ కూడా అర్థమవుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని తప్పు పట్టినటువంటి వారే రేపటి నుండి మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడిగేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. ఇన్నాళ్ళు కర్మ మిమ్మల్ని ఏడిపించింది. ఇప్పుడు అదే కర్మ మీ యొక్క శత్రువులకు సమాధానం చెప్పబోతుంది. ఇక మూడవ మార్పు విధి నిర్ణయం. బంధము, లేదంటే ఎమోషనల్ టర్నింగ్ పాయింట్. కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నటువంటి వారు, లేదంటే ప్రేమించి దూరమైనటువంటి వారు, సరైనటువంటి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో అంతా ఒక కీలకమనే చెప్పుకోవాలి. అయితే ఈ 6 అనేటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీకు ఒక మధ్యవర్తిగా మారి మీ యొక్క బంధాన్ని కలపవచ్చు, లేదంటే ఒక వ్యక్తి స్వయంగా మీ యొక్క జీవితంలోకి వచ్చి మీ యొక్క మనసుకు పట్టినటువంటి గాయాన్ని మానిపించవచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఎమోషనల్ టర్నింగ్ పాయింట్ మీకు సాక్ష్యంగా కాబోతుంది. కానీ ఆగండి, ఇక్కడే మీరు ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం అయితే గుర్తుంచుకోవాలి. దేవుడు మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సమయంలో పరీక్షలు కూడా పెడుతూ ఉంటాడు. అయితే రేపటి రోజున వీరికి ఏమవుతుందంటే చాలా జాగ్రత్తగా కూడా ఉండాలండి. మీ నోటి నుండి ఎలాంటి కఠినమైనటువంటి పదాలు కూడా రాకూడదు. ఎందుకంటే రాహు యొక్క ప్రభావం వల్ల మీరు అనుకోకుండా ఎవరి మీదైనా కానీ విపరీతమైనటువంటి కోపం అనేది రావచ్చు, చిరాకు రావచ్చు. చిన్న చిన్న విషయాలకి వాగ్వాదాలకు తిరిగేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది. మీరు కనుక ఈ యొక్క సమయంలో కోపానికి లోనైతే మీ ఇంటి ముందు నిలబడి తలుపు తట్టున్నటువంటి ఆ యొక్క అదృష్ట దేవత వెనక్కి వెళ్ళిపోతుంది. అనే వ్యక్తి ద్వారా రావాల్సిన ఆ యొక్క గొప్ప అవకాశం అనేది చేజారిపోతుంది. కాబట్టి ఈ రేపటి రోజున మీరు ఎవరు ఎంత చెప్పినా మౌనంగా ఉండండి. ఏ విధంగా మాట్లాడినా మీరైతే మౌనంగా ఉండండి. అవన్నిటినీ కూడా మౌనంగా తీసుకొని వదిలేసేయండి. మీ యొక్క ప్రశాంతత మీకు శ్రీరామ రక్ష. ఎందుకంటే ఇది అంతా కూడా మీ యొక్క పూర్వజన్మ సుకృతం. అష్టమ శని, ఏళ్ళనాటి శని లాంటి ప్రభావాల నుండి కూడా ఈ యొక్క రాశివారు మెల్లగా బయటపడబోయేటువంటి సమయం ఇదేనని చెప్పుకోవాలి. మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు, మీరు ఇతరులకు చేసినటువంటి సాయం అంతా కూడా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మీకు ఇప్పుడు వడ్డీతో సహా మీకైతే ఆ యొక్క దైవం తిరిగి ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క అవకాశాన్ని వదులుకోకండి. మీరు యూనివర్స్కి పాజిటివ్ ఎనర్జీని పంపించాలి. దయచేసి ఇప్పుడు ఈ వీడియోకి ఒక చిన్న కామెంట్లో అయినా కానీ మీకు జీవితం అద్భుతంగా జరగబోతుంది అని చెప్పండి. నేను దానికి అంతా కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి. నా యొక్క లైఫ్ అంతా కూడా అట్రాక్షన్ ప్రకారం ఏది కూడా నమ్మితే అదే జరుగుతుంది. ఈ యొక్క శుభకార్యాలు మీకు సొంతం కావాలంటే మీ యొక్క జీవితంలోకి వస్తున్నటువంటి పాజిటివ్ ఎనర్జీని మీకు పూర్తిగా ఆకర్షించే విధంగా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి అనేది మీ మీద పడకుండా ఉండాలి అంటే మీరు చేయవలసిన ఒక దైవక పరిహారం కూడా చెప్తాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క పరిహారం మీ ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు అన్నమాట. అయితే రేపటి రోజున ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో కొద్దిగా నీళ్లు తీసుకోండి. అందులో చిటికెడు పసుపు, కుంకుమను, కొన్ని అక్షింతలు వేసి ఆ యొక్క నీటిని సూర్య భగవానికి సమర్పించండి. మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి కోటకో లేదంటే ఏదైనా కానీ పూల మొక్కకో పోయండి. ఆ తరువాత సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటి పూజా మందిరంలో శివుని ఫోటోకో లేదంటే మహాలక్ష్మీదేవి యొక్క ఫోటోకో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించండి. ఈ యొక్క రాశి వారికి అధిపతి అంటే మీకు రేపటి రోజున తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ యొక్క దేవునికి 2 తెల్లటి పువ్వులు, మల్లె పువ్వులు, చామంతి పువ్వులు కానీ సమర్పించుకోండి. ఈ యొక్క దీపం ముందు కూర్చొని కేవలం 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నా యొక్క జీవితంలో రాబోయేటువంటి మార్పులు నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానని ప్రార్థించండి. ఇలా చేస్తే చాలండి. ఆ యొక్క విశ్వం అంతా కూడా మీకు తలుపును తెరిచి అనేటువంటి వ్యక్తి ద్వారా మీకు అందించవలసినటువంటి అదృష్టాన్ని మీ యొక్క పాదాల దగ్గరికి చేరుస్తుంది. మీ యొక్క కష్టాన్ని మంచులా కరిగిస్తుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరైతే ఒక జీవితంలో ఒక మార్పునైతే చూడబోతున్నారనే చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో అనేటువంటి పేరు
గల వ్యక్తి ఎవరో అనేది కూడా మీరైతే తెలియచేయండి. భగవంతుడిని కూడా ఆశీస్సులు మీకు అంటే ఆ యొక్క పరమశివుని కరుణ కటాక్షాలు కూడా ఈ యొక్క రాశి వారికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అంతటిని కూడా మీరైతే అనుకూలంగా జయించుకోగలుగుతారండి రేపటి రోజున. ఇక శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. శివనామ స్మరణతో మీకు ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. మీకు అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో అసాధ్యమైనటువంటి పనులు అన్నింటినీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారండి. మీలో మనోధైర్యం అనేది పెరుగుతుంది. వృత్తిపరంగా మంచి పురోగతి ఉంటుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు. గణపతి ఆరాధించడం వల్ల కూడా అన్నీ కూడా శుభాలే జరుగుతాయి అన్నమాట. ఇక శ్రీ లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నందున ఆర్థిక స్థితి అంతా కూడా మెరుగుపడుతుందండి. గతంలో చేసినటువంటి పెట్టుబడులకు తగినటువంటి లాభాలు కూడా వస్తాయి. అద్భుతమైనటువంటి శుభకాలమే నడుస్తుంది. ప్రారంభించిన పనులు అన్నింటినీ కూడా త్వరగా మీరైతే పూర్తి చేసుకోగలుగుతారు. సమాజంలో హోదా గౌరవం కూడా పెరుగుతుంది. నూతన విషయాల పట్ల మీరైతే ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో బ్రహ్మాండమైనటువంటి యోగం ఉన్నందున లాభాలు అన్నీ కూడా ఆశించిన దానికన్నా అధికంగానే వస్తాయి. శ్రీ లక్ష్మీ అష్టోత్తర పఠనం కూడా మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది.